లేచి నిలబడ్డం ఏంటి, నేనేమిటి, ఆఫ్టర్ ఆల్ ఎవరో షూటింగ్లో సమరసింహారెడ్డి షూటింగ్ జరుగుతుంటే మొత్తం పెద్ద గ్రూప్ ఉన్నారు, ఆ మధ్యలో షార్ట్స్ జరగాలి, ఒకటే కుర్చీ ఆయనకి వేసాను. నేను వెళ్ళా, ఎంటర్ అయ్యా షార్ట్ చేయాలి. గబక్కుని లేచాడు, కూర్చోండి గురుగారు, కూర్చోండి. గురుగారు అంటాడు ఆయన నన్ను, కూర్చోండి. లేదు బాబు మీరు కూర్చోండి అంట. నాకు యాక్షన్ సీన్స్లో అసలు కూర్చోలేను నేను, నుంచుంటే కానీ నాకు హుషారు రాదు. కూర్చోండి అంటే ఏదో ఒకటి చెప్పి నన్ను బలవంతంగా కూర్చోబెట్టాడు. నేననే కాదు ఎవరైనా సరే అంత మర్యాద అంత మన్నన ఇస్తాడు. ఇట్స్ గ్రేట్. చాలా ఆ సంస్కారం అన్నమాట ఆయనలో గొప్ప. అంత పెద్ద కుటుంబంలో పుట్టాను, అంత పెద్ద హీరోని, అంత ధనవంతుడిని, ఏ కోసైనా లేవు ఆయన. భోళా మనిషి, వడవడు చెప్పేస్తాడు అనమాట. అదని ఇదని నేను చిన్నప్పుడు ఇలా చేశాను, చిన్నప్పుడు అలా చేశాను, అన్నీ చెప్పేస్తుంటాడు. ఇంకా ఏంటంటే ఆయనకి ఒక హ్యూమన్ కంప్యూటర్ ఆయన. వాళ్ళ నాన్నగారు చేసిన సినిమాల్లో ఉన్న పాత్రలు, సంభాషణలు అన్నీ అప్పచెప్పేస్తాడు ఆయన అవలేరుగా. చాలా పెద్ద డైలాగ్స్ అని చెప్పేస్తాడు. ఎంత టాలెంట్ అసలు అది. అన్నీ ఏ సినిమా అయినా ఏది పట్టుకున్నా కానీ అవన్నీ చెప్పేస్తుంటాడు, టప్ప 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 చెప్పేస్తాడు. గుర్తుండవు మనకి అసలు. అట్లాగే ఏదో ఇంకా నేర్చుకోవాలనే తాపత్రయం ఒకటి, ఆ మంత్రాలని కానీ అవి కానీ ఇవి కానీ ఏదో ఒకటి అది నేర్చుకోవాలి అప్పుడు చెప్పాలి, నేర్చుకోవాలి, చెప్పాలి. ఓకే కరెక్టేనా మళ్ళీ మనం అడుగుతుంటాడు. చాలా ఇష్టం. నేను